అరే నువ్వు ఇంత క్యూట్గా సారీ చెప్తే నేను ఫిదా అయిపోతా. ఓకే నెక్స్ట్ టైం ఇంకా అలా రిపీట్ చేయనని చెప్పాను కదా. నువ్వే కదా అడిగింది నా గర్ల్ ఫ్రెండ్ బ్రో. మరి మీరు గిరు అంటావేంది ఇప్పుడు? ఓకే నువ్వే కదా అన్నా. ఫ్రెండ్ కదా నువ్వు. ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది. విందుకు ఏమైతావు నువ్వు? అయ్యో నేను తన బాయ్ ఫ్రెండ్ తన లవర్స్. తన్ని వదిలేసి నీ దగ్గరికి రాలేను కదా నేను. విందు ఐ లవ్ యూ. చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చొరబడి చూడరా. అంటే బేసిక్గా మనం ఫ్రెండ్స్ని నమ్మి ఎక్కడికైనా వెళ్తాం కదా, నిన్ను నమ్మి మాత్రం అసలు రావద్దు. ఎందుకు మరి ఏంది నేను 2 డేస్గా రాయడం, నువ్వు వైజాగ్ వచ్చి నన్ను పట్టించుకోకపోతే ఎట్లా? అరే ఫెస్టివల్స్ టైంలో వస్తే నాకు అవ్వదు కదా, నువ్వు అర్థం చేసుకోవాలి. చేసుకుంటా ఇంత క్యూట్గా మాట్లాడుతున్నావు ఏంది? అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే నాకు తెలియదు ఇక్కడ రూమ్లో ఉండడం. సృజన అనే ఒక ఫ్రెండ్ ఉండే, అదే నీకు తెలుసు కదా సృజన. మళ్ళీ ఆ తర్వాత ఇంకా తనేమో వేరే ఊరికి వెళ్ళింది ఫెస్టివల్ అని. నువ్వు హ్యాండ్ ఇచ్చినావు, ఫైనల్గా ఈ రోజు కలిసినావు. సారీ నెక్స్ట్ టైం అలా చేయను. అరే నువ్వు ఇంత క్యూట్గా సారీ చెప్తే నేను ఫిదా అయిపోతా. సో వీడియోలో ఒక 50% ఉంటే ఇక్కడ మాత్రం 100% ఉన్నావు. చాలా క్యూట్గా ఉన్నావు. ఏంటి ఎలా ఉన్నావు ఏంటి చాలా రోజుల తర్వాత? నేను బాగానే ఉన్నా, ఏం పోలేదు. నువ్వు ఉన్నావు, నీలాంటి ఫ్రెండ్ ఉంటే నాకేం అవ్వదు. కాకపోతే ఈ 2 డేస్ వదిలేసినావు కదా, బాధగా అనిపించుండే. సృజనని అడిగిన తర్వాత నువ్వు నీకు ఫోన్ చేస్తే రే లేదురా పండుగ రా మా ఇంట్లో బయటికి ఉడియమ్మ, నేను మా పండుగకు వదిలేసి మీకోసం వచ్చిన నేను, నువ్వేమో పట్టించుకోకుండా అసలు. ఓకే నెక్స్ట్ టైం ఇంకా అలా రిపీట్ చేయనని చెప్పాను కదా. ఏంటి ఇంత క్యూట్గా మాట్లాడుతున్నాను? అంటే మెసేజ్ ఫోన్లో చెప్పినప్పుడు నాకు పెద్దగా అనిపించకపోయేది. అంటే ఫీలింగ్ అంటే ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. టెంపుల్ కానీ వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ వేలో టెంపుల్స్ అంటే దేవతను చూస్తాం కదా, ట్రెడిషనల్ క్యూట్గా నిండుగా ఉంటుంది కదా, అలానే ఉన్నావు క్యూట్గా. కాదు ఒక డౌట్, కాదు హెయిర్ నిజమేనా లేదో పెట్టుకుంటారు కదా? లేదు నిజమేనా? ఉడియమ్మ ఇంత పెద్ద హెయిర్ ఇది. చిన్నప్పటి నుంచి అలా పెంచుకుంటే ఇప్పటికి ఇంత పెద్ద హెయిర్ అయింది. అంటే నువ్వు హెయిర్ని ఇంత బాగా పెంచుకొని వస్తే లైక్ నీకు అంటే ఐ మీన్ నీ హస్బెండ్ కాబోయే వాళ్ళు పెళ్లి చేసుకునే వాడికి ఇంకెంత బాగా చూసుకుంటావేమో. నిజంగా బాగా చూసుకుంటావు. ఐ మీన్ హెయిర్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా బాయ్ ఫ్రెండ్ మీద హస్బెండ్ మీద ఇంకెంత బాగా చేస్తావు. చూసుకుంటావు కదా, నాకు చూసుకునే అమ్మాయి కావాలి. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. నువ్వు గర్ల్ కదా, ఫ్రెండ్ కదా, గర్ల్ ఫ్రెండ్. ఏముంది ఈడ ఇప్పుడు? నువ్వు గర్లా కదా? నేను బాయ్ ఫ్రెండ్ని, నువ్వు గర్ల్ ఫ్రెండ్వి. బ్రో ఇందాక అడిగావు కదా అమ్మాయి ఏమవుతుందని, నువ్వే కదా అడిగింది నా గర్ల్ ఫ్రెండ్ బ్రో. గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాల్సిన. నువ్వు అమ్మాయి అని తెలియాలి కదా, గర్ల్ కదా. అరే ఇప్పుడు బేసిక్గా నేను ఒకటి చెప్పనా, అంటే నీలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడైనా వెళ్ళామనుకో, ఫ్రెండ్ అయినా కానీ కావాలని చెప్పడు, గర్ల్ ఫ్రెండే చేసుకుందాం అనుకుంటాడు. కుదిరితే 7 అడుగులు వేసి పెళ్లి చేసుకోవాలని. అరే నిజంగా 7 అడుగులు నడిచి పెళ్లి చేసుకోవాలనే ఉంటుంది తెలుసా, నాకైతే నిజంగానే ఉంది. అరే నువ్వు ఏంది ఆ ఎక్స్ప్రెషన్ ఏంది ఇలా ఇలా? ఎవరైనా మాటలతో ఐ మీన్ ఫ్లర్ట్ చేస్తారు, నువ్వు మాత్రం క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు కదా, దానికే పడిపోతారు ఎవరైనా. నేను ఎప్పుడో పడిపోయినా, స్పెషల్గా ఏం పడేయకు, ఆల్రెడీ పడిపోయినా. ఫ్రెండ్ అన్నప్పుడే మళ్ళీ పడిపోయాను అంటే ఫస్ట్ ఏ రిలేషన్షిప్ అయినా స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్రెండ్ అనే మెట్టుతో ఎక్కాలంట. నేను ఆల్రెడీ ఫ్రెండ్ అనే మెట్టు ఎక్కినా,
నిజంగా చెప్తున్నా, నాకు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అరే నిజం, నేను అది చెప్దామని వచ్చిన. ఆల్రెడీ వేరే అబ్బాయి అంటే ఇష్టం, నాకు ఆల్రెడీ బిఎఫ్ ఉన్నాడు. సో మరి నాకెందుకు చెప్పలేదు? ఫ్రెండ్ కదా నువ్వు. నిజంగా నాకు అంటే నాకు చాలా నచ్చేసావు నువ్వు. నేను ఇదే చెప్దామని చాలా డేస్గా వెయిట్ చేస్తుంది. నువ్వు నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు. ఎందుకంటే నాకు వేరే అబ్బాయి అంటే ఇష్టం. సో మనం ఇలా ఫ్రెండ్స్గానే హ్యాపీగా ఉందాం, ఇంకా రిలేషన్స్ అవన్నీ. ఇంకా ఒక్కసారి మనం అంటే నాలాంటి అబ్బాయి ఏంటంటే నేనే కాదు ఏ అబ్బాయి అయినా అంతే, ఒక్కసారి మైండ్లో లవ్ అని వచ్చాక మళ్ళీ ఫ్రెండ్ అయితే కష్టము. నేను అసలే ఇవ్వలేను, ముందే వీక్ హార్ట్ నాది. అనుకుంటే చేయగలం. ఏమనుకుంటారు? నీకు ఇంత మంచి అమ్మాయిని వేరేవాడికి గర్ల్ ఫ్రెండ్లో వదిలేయాలి నేను? ఊకో, నేను వదిలే. ఫ్రెండ్స్గా ఉందాం, ఫ్రెండ్స్గా ఉంటేనే హ్యాపీగా ఉంటాం. రిలేషన్స్ అని స్టార్ట్ చేస్తే అలా ఉండలేదు. ఏది ఇప్పుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో మంచిగా లేవా? లేవంటే చెప్పు, నేను సెట్ చేసుకున్నా. ఇది పక్క లేదా? ఓకే డన్. అమ్మయ్యా దేవుడా, థ్యాంక్ యూ. బ్రదర్ తెలుగు हिंदी अभी लड़की शुरू रहता ना, दोस्ताना करते ना, वो दोस्तों के लड़की को मैरिज शादी कर ले तो अच्छा रहता क्या? नहीं क्यों रहता भैया, अच्छा रहता. థ్యాంక్ యూ. ఏం థ్యాంక్ యూ? ఊకో బ్రో. కాదు అరే నిజం చెప్తున్నా, నేను నాకు చాలా ఇష్టం నువ్వు అంటే. ఓకే ఓకే. అరే ఓకే ఓకే కాదే, అది ఫ్రెండ్స్గా ఇష్టం కదా, అంతే కదా. నాకు నువ్వు గర్ల్ ఫ్రెండ్ కానీ ఇష్టమే, నిజంగా నాకు చాలా ఇష్టం. ఓకే, గర్ల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. నా డైలాగ్ మళ్ళీ మీరే కదా అన్నారు. మరి మీరు గిరు అంటావేదే ఇప్పుడు? ఓకే నువ్వే కదా అన్నావు, నువ్వే కదా అన్నావు. నిజం చెప్తున్నా, నీకు పుణ్యం అంటే నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నిజంగా ఉన్నాడు. నీ అబ్బా ఎన్ని రోజులు ఎందుకు చెప్పలే మళ్ళా? నిజంగా నాకు నువ్వు అంటే చాలా ఇష్టమే. ఇప్పుడు అంటే కష్టం, అయిపోయింది, ఇంకా ఇక్కడతో ఆపేదాం. సరే అయిపోయింది, వాడిని వదిలేసే కదా. నా బంగారం నేను అంటుంది మన కోసం, నేను అంటుంది తన కోసం కాదు. అంటే నన్ను వదిలేస్తావనే? ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. వద్దొద్దు, అంత ఎమోషనల్ అవ్వక. ఇలాంటి బాధ పెయిన్ ఏ బాయ్ ఫ్రెండ్కి రావద్దు అలాంటి. అందుకే వాడికి రాకుండా చేస్తున్నాను. పంచుల మీద పంచులు నాకు నచ్చట్లేదు. వాడిని అయితే ఇప్పుడు ఇష్టం అన్నా, మళ్ళీ ఇప్పుడు నచ్చట్లేదు అంటున్నా. నచ్చట్లేదు అంటే నువ్వు నా ముందు వాడిని పొగడ్డం నచ్చట్లేదు. ప్లీజ్, నేను బాగాలేను. నీ పక్కన హైట్ బాగా సెట్ అవుతా. చూసినా ఇక నీ కింద ఏదో ఏమంటే దాని పేరు లంగన, దానికి నా కలర్ ఫ్రాక్ ఏదో ఒకటి, కిందికి పై తిన్నది మ్యాచింగ్. చూసినా అసలు మన థింకింగ్ కూడా అలా సెట్ అయిపోయింది. మేబీ నువ్వు నన్ను చూసావేమో వస్తున్నప్పుడు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు, ఇందాక స్టోరీ పెట్టినావు కదా, ఆ స్టోరీ చూసి అరే ఈ డ్రెస్ వేసుకుంది, సేమ్ డ్రెస్ వేసుకుని వచ్చిన అనుకుంటున్నావు కదా. నాకు తెలుసు అబ్బాయిల కోసం. అరే నేను నిజంగా చెప్తున్నానే, నాకు నిజంగా చాలా ఇష్టం నువ్వు అంటే. నిజంగా చెప్తున్నాను రా, వాడంటే నాకు చాలా ఇష్టం. ఇగో ఈ ప్లేస్లో యావరేజ్ అమ్మాయి ఉంటే నిజంగా బాధపడేవాడిని కాదేమో. ఏంజల్ కంటే ఏంజల్లా ఉన్నావు, ఏంజల్ అమ్మలా ఉన్నావు నువ్వు. నిన్ను వదిలేస్తే బాధ రాక చెప్తావు, ఎన్నైనా చెప్తావు వాడిని వదిలేయడానికి. వద్దు ఇంకా చాలు. అరే నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలా మంది అమ్మాయిలకి ఐ లవ్ యూ నేను చాలాసార్లు చెప్పాను. నిజంగా చెప్తున్నాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ, నిజంగా ఐ లైక్ యూ. ఐ లైక్ యూ ఎవరికి చెప్పలేదు, నీకే చెప్తున్నా. అరే నిజంగా అంటే లైక్ యూ అంటే ఏదో అలా అలా ఇష్టపడ్డావా? లవ్ యూ అంటే ఎక్కువగా ఇష్టపడ్డా. పూలు కోయడం అని ఏదో డైలాగ్ విన్నా. లైక్ యూ అంటే ఆ చెట్టుకి వాటర్ వేసి పెంచడం అంటారు. వచ్చినప్పుడు ఏ మూవీ చూసి వచ్చా? అంత బాగా చెప్తున్నా. ఏదో సినిమా చూసిన కంచేనా, ఏదో సినిమా చూసి వచ్చిన. అరే సినిమా కాదే, నిజం చెప్పు. తెలుసు, ఇంకా ఏంది బ్రో ఈమె? నేను లవ్ చేస్తున్నా ప్రపోజ్ చేస్తే దాని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకు చెప్తుంది. అలాగే చెప్పాలి. ఏంది చెప్పు.
బ్రో నేను ఆల్రెడీ ఫిక్స్ అయినా బ్రో, ఆల్రెడీ నేను మెంటల్గా ఫిక్స్ అయినా నేను. అందుకేనా నన్ను కలమని చెప్పు. విందు నువ్వు ఓకే అంటే మన పెళ్ళికి విందు భోజనం పెడదాం అనుకున్నాను నేను. అరే నిజమే, అరే నిజంగా అడుగు. ఫ్లర్ట్ చేస్తున్నావు. అరే నీ ఎవరు నేను ఫ్లర్ట్ చేయట్లేదే, ఫ్లర్ట్ చేస్తే నేను నిజంగా ఈ పాటికి పడేసేటోని. నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా విందు, నిజంగా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలిరా, అప్పటికి ఒక 2-3 టైమ్స్ చెప్పాను ఇలా నాకు వాడంటే ఇష్టం అని. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఒట్టు ఒకసారి కాల్ చేయి. ఏ నిజం ఉన్నాడా? నిజంగా నిజంగా ఉన్నాడు. చెయ్యి ఒకసారి. సైనా నీ చెయ్యి, నేను నమ్మను నీ. ఏమంటావా? అరే ప్రామిస్గా చెయ్యి, నాకు ఇలా అయిపోయి. నువ్వు అలా సీక్రెట్స్ చూడకూడదు. వామ్మో ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు చెయ్యి, నేను నమ్మను, మళ్ళీ మాట్లాడి చెప్తాను. సరే నీకోసం. హలో హలో అమ్మా చెప్పు. ఎక్కడమ్మా? బయట ఉన్న ఫ్రెండ్స్తో బయటకు వచ్చినాయమ్మా. అవునా, ఓకే. నీకు నా ఫ్రెండ్ శంకర్ అని చెప్పాను, ఐడియా ఉందా? ఓకే అదే మనీ శంకర్ మనీనా? శంకర్ మనీ నీతో మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అయ్యా షూర్. హలో బ్రో, హాయ్ బ్రో. బ్రో ప్లీజ్ బ్రో, బ్రో అనొక బ్రో, నన్ను నా గుండెల్ని చిల్ చేసినావు బ్రో. నువ్వు ఏమవుతావు బ్రో ఈ అమ్మకి? నేను తన బాయ్ ఫ్రెండ్ బ్రో. బ్రో ఒకసారి ఆలోచించి చెప్పు బ్రో ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. విందుకు ఏమవుతావు నువ్వు? అయ్యో నేను తన బాయ్ ఫ్రెండ్ బ్రో, తన లవర్ బ్రో. ప్లీజ్ నువ్వు ఎన్నిసార్లు బ్రో బ్రో అనకు, నాకు బాధ అవుతుంది. నాకు నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, నేను షాపింగ్ ఇచ్చేస్తాను మీ ఇద్దరికి ప్లీజ్. అలాంటి పనులు చేయి. ఏ బ్రో నీ నిజంగా బాయ్ ఫ్రెండేనా బ్రో? నేను మళ్ళీ మాట్లాడతా బ్రో. నన్ను మాట్లాడిపోవచ్చు కదా. సరేలే, నేను మళ్ళీ కాల్ చేస్తానే. అమ్మో అమ్మ గిమ్మ ఇంత ప్రేమ అంతే. ఏ నిజంగానే విందు? నిజంగానా? నిజంగానే చెప్తున్నా, తను నా ఫియాన్సీ. ఓకే అంటే మీ ఇంట్లో తెలుసా? విందు నిజంగా చెప్తున్నా, మా ఇంట్లో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా తెలుసా నేను. నిజంగా చాలా ఇష్టమైన అంటే నాకు. ఒక్కసారి ఆలోచించు. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంకెక్కడితో కొంచెం నువ్వు లైట్ తీసుకుంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తలేదు అంటే, ఐ మీన్ ఎట్లానో ఉంది ఫీలింగ్, కొంచెం లోపల బాధగా అనిపిస్తుంది. ఒకటి చెప్తాను చూడు, ఇప్పుడు తన్ని వదిలేసి నీ దగ్గరికి రాలేను కదా నేను. ఇందాక నేను ఒక మాట అన్నా తెలుసా, నిన్ను పెళ్లి చేసుకునేవాడు అదృష్టవంతుడని. నిజంగా అదృష్టవంతుడేవాడు. వాడికి చెప్పు, వాడు ఏమైనా ఎక్కువ తక్కువ చేసిండు అనుకో, నేనేం కొట్టాను, కానీ ప్లీజ్ కొట్టొద్దు బ్రో అని చెప్తాను నీకు. నీకేమైనా కొడితేనే నిజంగానే బాయ్ ఛాన్స్ లేదు, ఆ ఛాన్స్ కూడా రాదు. నేను చెప్తున్నాను కదా, ఆ ఛాన్స్ కూడా రాదు. అంటే నేను అందుకే నాకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉండదు. అండ్ అలాగే లేట్ చేస్తే ఇలానే ఉంటుందిలే, కొంచెం హ్యాపీగా కొంచెం బాధగా ఉంది నాకైతే. ఎందుకు హ్యాపీ, ఎందుకు సాడ్? ఎందుకు హ్యాపీ అంటే నీలాంటి ఫ్రెండ్ దొరకడం హ్యాపీనెస్. మరి బాధ వచ్చేసి అంత మంచి ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాలేకపోతుంది, వైఫ్ కాలేకపోతుందని బాధ. అరే నిజంగా చెప్తున్నాను నేను. ఎవరు నాకు అంటే చాలా యాక్టివ్గా వచ్చి ఉండే మాట్లాడదాం అని. ఫ్లర్టింగ్ స్కూల్కి ఏమైనా వెళ్ళావా ఎప్పుడైనా? ఫ్లర్టింగ్ స్కూల్కి వెళ్ళలేదే నేను. ఐ మీన్ నాకు నచ్చిన అమ్మాయి ఉంటే, నేను నిజంగా చెప్తున్నా, నేను వీడియోలో చేసింది వేరు. నిజంగా నాకు నువ్వు నచ్చావు కాబట్టి చెప్తున్నా. చాలా ఇలాంటివి నేను చాలా చూసాను. సరే ఎలాగో అన్నీ చేసుకుంటావు కదా, కానీ నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా, కానీ చెప్తాను. విందు ఐ లవ్ యూ. యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నా ఇప్పుడు. బట్ నాకు హ్యాపీ నీలాంటి ఫ్రెండ్ దొరకడం. ఫ్రెండ్గా అయితే థ్యాంక్ యూ. ఫ్రెండ్గా ఎవడైనా ఓకే అంటారు. నేను ఫ్రెండ్షిప్ చేయను ఇక్కడ నుంచి. నేను ఫోన్ ఓకేనే కదా చెప్తున్నాను. నీకు ఫోన్ కాదు కదా అసలు, నేను మెసేజ్ కూడా చేయను, బ్లాక్ చేసి పారేస్తా ఫస్ట్. ఆగు చేసి బ్రేక్ వస్తా. ఏదేరు చేస్తున్నాను, ఒక చెయ్యి. నేను చేయను. చెయ్యి ప్లీజ్ చెయ్యవా? ఇంత సాడిస్ట్ నువ్వే, నేను చూడడానికి ట్రెడిషన్. సాడిస్టా? నేను ఇప్పటి వరకు అసలు ఎవ్వరు ఆ మాట. మళ్ళీ నేను అంటా, నన్ను వెళ్ళిపోతాను ఇంక ఇప్పటి నుంచి. మళ్ళీ నువ్వు వెళ్తే నేను వెళ్తా, నేను కూడా వెళ్ళిపోతా. పో. బాయ్. ఏయ్ కాదు,
చెప్పేసావు ఇప్పుడు వరకు అంతా అయిపోయింది. నేను చెప్పాల్సి నేను చెప్పాను. ఒకటి చెప్పు, ఇంకో మాట మీ బాయ్ ఫ్రెండ్ చెప్పు, ఎక్కడో మచ్చ ఉంటుంది వాడికి, మచ్చ చూసుకోవని చెప్పు. చెప్తాను, నేను కూడా చూసి చెప్తాను. అయ్యో సింగిల్ ఐ యామ్ రెడీ టు